హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం నంపైలో ఎరేని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందామండి. సో దానికంటే ముందు నంపైని ఒక్కసారి రీకాల్ చేసుకుందామండి. మనం అసలు నంపై మనకి ఎందుకు ఇంపార్టెంట్ పైథాన్ తర్వాత. ఓకే. సో పైథాన్ తర్వాత నంపై నేర్చుకున్నాం అనుకోండి మనం. సో మనకి ఒక అడ్వాన్స్ టూల్ మన చేతిలో ఉన్నట్టేనండి. అడ్వాన్స్ టూల్ మన చేతిలో ఉన్నట్టే. ఓకే. మనం ఒక లెవెల్ ఒక స్టెప్ పైకి ఎక్కినట్టేనండి. సో అంత మోస్ట్ ఇంపార్టెంట్ అండి నంపై పైథాన్ తర్వాత. ఓకే. సో ఈ నంపై మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి మాట్లాడుకుంటే, నంపై వల్ల మనకి మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి కదండి, వాటిల్ని హ్యాండిల్ చేయొచ్చండి మనం. అంటే మల్టీ డైమెన్షనల్ డేటా ఉంటుందండి, వాటిని హ్యాండిల్ చేయొచ్చు. అలాగే ఈ నంపైని పైథాన్ తర్వాత నంపైని నేర్చుకుంటే మనం ఒక డేటా అనాలిసిస్ కింద కానీ, ఓకే, ఒక డేటా సైంటిస్ట్ అవని, మెషిన్ లెర్నింగ్ సైడ్ కానీ వెళ్ళొచ్చండి మనం. అలాగే ఈ నంపైలో అండి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అర్థమెటికల్ ఆపరేషన్స్, ఓకే, అలాగే లీనియర్ ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయొచ్చండి. అదొక్కటే కాదు, మనం డేటా మ్యానిపులేషన్స్, డేటా విజులేషన్స్, ఓకే, ఇలా చాలా రకాలుగా చేయొచ్చు అనమాట అండి. సో నంపైని కానీ మనం నేర్చుకున్నామంటే మనకి ఒక అడ్వాన్స్ టూల్ మన చేతిలో ఉన్నట్టు అనమాట. సో అంత ఇంపార్టెంట్ అండి నంపై అంటే. సో మీకు నంపైని ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసి మీకు చూపిస్తానండి. ఓకే అండి. సో ఓకే, ఫస్ట్ ఈరోజు మాత్రం మనం నంపైలో ఎన్ని రకాలుగా ఎరేస్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే ఆ, ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న విషయాన్ని మీకు చెప్తానండి. ఓకే అండి. సో ఫస్ట్ మనం నంపైని క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ నంపైని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలండి. సో ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అని రీనేమ్ చేసుకున్నానండి నేను. సో ఎన్పి అని రీనేమ్ చేసుకుంటే ఎవ్రీ టైం నంపై అనే మాడ్యూల్ని నేను పిలవాలంటే ఆ లైబ్రరీని ఎన్పి అని పిలుస్తానండి. అంటే ఎన్పి అని డాట్ ఆపరేటర్ పెట్టారంటే నంపైలో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి లిస్ట్ అవుట్ అవుతాయి. ఓకే. సో ఫస్ట్ మనం ఒక లిస్ట్ తీసుకుందామండి. మై లిస్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నానండి. మై లిస్ట్ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇస్తున్నాను. దీన్ని ఈ లిస్ట్లో మనకు కావాల్సింది పాస్ చేద్దామండి. దీన్ని నంపై అరే కింద కన్వర్ట్ చేయాలి అని అంటే సింపుల్ అండి, ఏమీ లేదు. మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాము, అరే 1 అని ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే అని ఆ మై లిస్ట్ని ఇక్కడ పాస్ చేసామనుకోండి, అంతే మనకి అయిపోయింది. నంపై ఒక లిస్టు నంపైలోకి కన్వర్ట్ అయిపోయింది, అరేలోకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. నంపై అరేలోకి ఇది ఇలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మన లిస్ట్ని తీసుకుని వెళ్ళి ఆ నంపై అరేలోకి పాస్ చేసామంటే సరిపోద్దండి, ఆటోమేటిక్గా అరే కింద కన్వర్ట్ అయిపోతుందండి. ఓకే అండి. సో ఇంకా మనం ఇట్లాంటి అరేని మల్టీ డైమెన్షనల్ అరేని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక లిస్ట్ ఇక్కడ ఇచ్చేసాను, దాన్ని అరే కింద కన్వర్ట్ చేశాను. అసలు లిస్టే ఇవ్వకుండా మనం ఒక మల్టీ డైమెన్షనల్ అరేలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మల్టీ డైమెన్షనల్ అరే ఎలా అంటే ఒక 3 rows 4 కాలమ్స్ ఉన్న ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్క నెంబర్లోనూ 0 కావాలి అనుకున్నాం అనుకోండి. సో ఇందులో ఒక ఫంక్షన్ ఉందండి. ఓకే. సో దీనికి కూడా ఒక నేమ్ పెడతాను, అరే 2 అని పెట్టాను, ఒక వేరియబుల్ నేము తీసుకుని ఎన్పి డాట్ జీరోస్ అని చెప్పి దాంట్లో మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అని చెప్పేసి ఇచ్చామనుకోండి. ఇచ్చి దీన్ని ప్రింట్ చేస్తే అరే 2 ఉంది కదండి మన అరే 2ని. సో ప్రింట్ రాస్తాను, ప్రింట్ అరే 2 అని అనుకోండి, మనకి ఎర్రర్ వచ్చింది. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ మనం బ్రాకెట్లో ఇంకొక బ్రాకెట్ పెట్టాలండి, ఎందుకంటే మనకి ఇది ఫంక్షన్ అండి. ఈ రౌండెడ్ బ్రాకెట్స్ అవుటర్ ఈ ఫంక్షన్ అనమాట. సో మనకి లిస్ట్ కావాల్సింది, మనకి అరే కావాల్సింది మధ్యలో మనం ఇవ్వాలి అని అంటే ఇలా పెట్టాలన్నమాట. ఓకే, పెడితే అప్పుడు క్లియర్గా వచ్చింది. ఇదిగోండి జీరోస్, అన్ని జీరోసే వచ్చేస్తాయి. సో అలాగే మనకి రోస్ పెంచుకోవాలనుకోండి, 6 rows పెంచాను, చూసారా 6 rows పెరిగినాయి. ఒకే అరే అండి, ఇదిగోండి ఇక్కడ ఒకే అరేలో
ఇదంతా కూడా ఇన్ని రోస్ వచ్చినాయి. కాలమ్స్ పెంచాలనుకోండి ఇక్కడ పెంచేసుకోవచ్చు. సో ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్. జీరోతో క్రియేట్ చేయొచ్చు అండి. జీరోసే కాదండి, వన్స్తో కూడా క్రియేట్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. array 3 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎన్పి డాట్ వన్స్. ఓకే, సో మీకు ఈ ఫంక్షన్స్ నోటికి రాలేదనుకోండి, డాట్ ఆపరేటర్ తర్వాత ట్యాబ్ క్లిక్ చేయండి జూపిటర్లో అయితే. అదే మనం పైచామ్ అని ఒకటి చూపించాను కదండి, అందులో అయితే ఆటోమేటిక్గా కింద సజెస్ట్ చేసేస్తుంది, మనకి సజెషన్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో వన్స్ అని క్లిక్ చేసి ఇది కూడా సేమ్ మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అని ఇస్తే దాన్ని ప్రింట్ చేసామంటే అండి, ప్రింట్ ARR3. ఓకే, ప్రింట్ చేస్తే వన్స్ అన్ని రోస్ అన్ని కాలమ్స్ వచ్చేస్తాయండి. సో జీరోస్ కావాలంటే ఎన్పి డాట్ జీరోస్ అని చేయాలి, వన్స్ కావాలంటే ఎన్పి డాట్ వన్స్. సో 1 కాదు 0 కాదు, ఇంకా వేరే నెంబర్ కావాలనుకోండి దానికి కూడా ఒకటి ఉందండి. సో దాన్ని కూడా చూపిస్తాను. array4 అని వేరియబుల్ తీసుకున్నానండి, దీంట్లో ఎన్పి డాట్ ఫుల్ అండి, ఫుల్. ఓకే, ఎన్పి డాట్ ఫుల్ అని ఇచ్చి మనకి ఆ లోపల మనకి ఎన్ని కాలమ్స్ కావాలి అని, ఎన్ని రోస్ కావాలని చెప్పి ఇచ్చిన తర్వాత దాన్ని బయటకు వచ్చి కోమా పెట్టి 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి. ఇక్కడ బయటకు వచ్చి మనం ఏ నెంబర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం అండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రింట్ చేయాలనుకుంటున్నాం అండి, 3 ఇవ్వాలి. 2 ప్రింట్ చేయాలనుకుంటే 2 ఇవ్వచ్చు. 5 ప్రింట్ చేయాలంటే అలా ఏ నెంబర్ ప్రింట్ చేయాలనుకుంటే ఆ నెంబర్ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను 9 ప్రింట్ చేయాలనుకుంటున్నానండి, 9 ప్రింట్ చేశాను. సో ప్రింట్ ARR4, సరే 9s అలా వచ్చేసినాయి. సో ఇక్కడ నెంబర్ మార్చామనుకోండి అన్ని అదే, ఆ ప్రతి ఒక్క కాలంలో ప్రతి రోలో ఆ నెంబర్ మారిపోతుంది అనమాట. సో అలాగా మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ద్వారా ఎరేని క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే వన్స్తో ఎరే క్రియేట్ చేయొచ్చు, జీరోస్తో క్రియేట్ చేయొచ్చు. ఓకే, అలాగే ఒక పర్టికులర్ ఒక సింగిల్ నెంబర్తో కూడా క్రియేట్ చేయొచ్చు ఎరేస్ని. ఓకే, అలాగే కాకుండా మనకి ఒక రేంజ్ ఫంక్షన్లో కావాలనుకోండి, మనం పైథాన్లో రాసాము కదా రేంజ్ ఫంక్షను. ఓకే, స్టార్ట్ నెంబర్ ఒకటి ఇచ్చి ఎండ్ నెంబర్ ఇచ్చి ఆ రెండింటి నెంబర్ మధ్యలోనే మాత్రమే ఎరే క్రియేట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం కదండి. సో అలా కూడా ఒక ఎరేని క్రియేట్ చేయొచ్చండి. చూడండి ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న విషయం నేను చెప్తాను. దీని ఫంక్షన్ నంపైలో దీని పేరు ఏంటంటే అండి, ఓకే 1 ఆల్రెడీ వాడాము, 5 వాడదాము. ఎన్పి డాట్ ఏ రేంజ్ అండి, మనం రేంజ్ వాడేవాళ్ళం అక్కడ, ఇక్కడ ఏ రేంజ్, ఓన్లీ ఏ రేంజ్ అని. దాని లోపల స్టార్ట్ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, 1 నుంచి నేను ఒక 10 జనరేట్ చేయాలనుకుంటున్నాను ఎరే లిస్ట్. ఓకే, ఎరే లిస్ట్ 10 జనరేట్ చేయాలంటే చూడండి ARR5 అని ఇచ్చాను ఇక్కడ, అదిగోండి ఎరే లిస్ట్. ఓకే, చూసారా ఎలా వచ్చేసిందో అరే లిస్ట్. సో అలాగా నంపైలో ఇలా రేంజ్ ఫంక్షన్ కూడా యూజ్ చేసుకుని మనం అరే లిస్ట్ చేయొచ్చండి. అలాగే మనం ఉత్తి ఒకటే నెంబర్ ఇచ్చామనుకోండి స్టార్ట్ నెంబరు, అప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి నెంబర్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అలా కాకుండా మనం గుర్తుందో లేదో మీకు, గ్యాప్ అంటే ఇన్ని నెంబర్స్ గ్యాప్ ద్వారా క్రియేట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, ఒక 2 నెంబర్స్ ఇస్తే 2 నెంబర్స్ గ్యాప్తో కూడా ఆ అరే క్రియేట్ అయిపోతుంది. ఇలాగా రేంజ్ ఫంక్షన్ కూడా ఉందండి. సో మీకు వన్స్ జీరోస్తో అరే క్రియేట్ చేయొచ్చు, వన్స్తో క్రియేట్ చేయొచ్చు, ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్తో క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకు ఒక మార్జిన్ అంటే ఈ నెంబర్ల మధ్యలో మాత్రమే లిస్ట్ కావాలంటే కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది ఒకటే కాదండి, ఇంకొకటి ఉంది. సో మనం డెసిమల్ పాయింట్స్తో నెంబర్స్ని కూడా క్రియేట్ చేయొచ్చండి. దాని పేరు లిన్ స్పేస్ అంటారండి. చూడండి చూపిస్తాను. array6 ఈక్వల్ టు వేరియబుల్ తీసుకున్నాను npy డాట్ లిన్ స్పేస్ అండి. చూడండి ఇదిగో లిన్ స్పేస్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అండి 0 నుంచి 1 ఇచ్చి, ఓకే మనకి ఎన్ని నెంబర్స్ కావాలి అని అడిగామనుకోండి, దాంట్లో ఒకవేళ 6 అడిగామనుకోండి 6ని జనరేట్ చేస్తుందండి. 6 నెంబర్స్ 0 నుంచి 1 మధ్యలో ఏ ఉంటే అవి జనరేట్ చేస్తుంది అనమాట. అంటే 0 నుంచి 1 మధ్యలో ఏముంటాయి అనుకోవచ్చు, 0.1 0.2 0 అలా చాలా ఉన్నాయి కదండి, 0.25 0.50 0.75 అలా రకరకాలు ఉన్నాయి. సో మనకి అన్ని నెంబర్స్ని ఇక్కడ జనరేట్ చేసేస్తుంది అండి. ఇది కూడా 1 2 3 4 5 6 మనం 6 పెట్టాం కాబట్టి 6 జనరేట్ చేసింది. ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి 10 జనరేట్ అవుతాయి. ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి ఇలా 3 జనరేట్ చేయొచ్చు. అంటే
ఒక బిట్వీన్ నెంబర్స్లో మధ్యలో మనకి డెసిమల్ పాయింట్స్తో సహా తీసుకుని ఆ నెంబర్స్ మధ్యలో, అంటే ఈ రెండింటి మధ్యలో మనకు తెలిసిన గ్యాప్ లేదు కానీ మధ్యలో ఉన్నది పాయింట్ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్లో నెంబర్స్ను కూడా ఇలా లిన్ స్పేస్ యూస్ చేసి మనం జనరేట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో నెక్స్ట్కి వస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని ఒకటి ఉందండి. సో ఇది మనం చేసేటప్పుడు మెషిన్ లెర్నింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుందండి ఇది మనకి. ఓకే, డేటా అనాలిసిస్ చేస్తున్నప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. సో నాకు ఐడి అని పెడతాను, ఐడి అని పెట్టకూడదు, ఐఎం అని పెడతాను. ఐడి అనేది ఒక కీవర్డ్. సో ఓకే, ఐఎం అని పెట్టానండి వేరియబుల్. ఎన్పి డాట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఐ. ఓకే, ఆ పేరులోనే ఉంది చూడండి, ఐ. ఓకే, ఐ అని ఒకటి ఉందండి ఫంక్షను. దీంట్లో మనం ఎన్ని నెంబర్స్ ఇస్తే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఇచ్చాను అనుకోండి, 5 నెంబర్స్ ఇస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏం చేస్తుందో చూడండి, 5 ఇంటూ 5 అంటే 5 రోస్ 5 కాలమ్స్ని క్రియేట్ చేసిద్దండి. చూపిస్తాను చూడండి, ప్రింట్ ఐఎం. ఓకే, ఇదిగోండి 5 రోసు 5 కాలమ్స్. సో 5 రోస్ 5 కాలమ్స్ని ఒక్కసారి గమనిస్తే మీరు ఇవన్నీ కూడా యూనిక్గా ఉంటాయండి. ఒక్కదానికొకటి సంబంధం ఉండదు. చూసారా, ఇది ఒకటి ఎదర్ 1 ఉంది, ఇక్కడ రెండో ప్లేస్లో 1 ఉంది, ఇది మూడో ప్లేస్లో 1 ఉంది, ఇక్కడ నాలుగో ప్లేస్లో ఉంది, ఇక్కడ ఐదో ప్లేస్లో ఉంది. సో ఇలాంటివి ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే అండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీ ఉందనుకోండి, కేటగిరీస్, ఆ కేటగిరీస్ని మనం ఒక న్యూమారికల్ స్టాటిస్టిక్స్ యూజ్ చేసి ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకో. సో అన్నీ మన దగ్గర నెంబర్సే ఉంటాయి కానీ కేటగిరీ అనే పేరు మాత్రం స్ట్రింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ స్ట్రింగ్ని కూడా నెంబర్ కింద కన్వర్ట్ చేసి మనం డేటాలో స్టోర్ చేసుకుంటామండి. ఆ డేటాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఇది యూనిక్గా జనరేట్ చేసిద్ది అనమాట. ప్రతి ఒక్క కేటగిరీకి యూనిక్ అనమాట. అది 001 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, లేకపోతే 0001 అవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ కేటగిరీ అనమాట. అలా ప్రతి దానికి ఒక యూనిక్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అలాగా ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని యూజ్ చేస్తారండి. సో ఇక్కడ మనకి ఇంకా చాలా దూరం ఉంది ఇవి తెలుసుకోవాలంటే. సో ప్రస్తుతానికి మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని. ఓకే, తర్వాత ఇంకా ర్యాండమ్ నెంబర్స్ కూడా జనరేట్ చేయొచ్చండి. సో ర్యాండమ్ నెంబర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో rn అని పెట్టి తీసుకున్నాను ఒక వేరియబుల్ ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ అండి. ఓకే, ర్యాండమ్ డాట్ ర్యాండ్ గుర్తుపెట్టుకోండి, ర్యాండమ్ డాట్ ర్యాండ్. ఓకే, ఇప్పుడు నేను ఇలాగాని ఎంటర్ చేశాను అనుకోండి, ఒక నెంబర్ మనకి జనరేట్ అయిపోద్దండి. చూడండి, rn ఒక నెంబర్ జనరేట్ అయిపోద్ది. నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు కానీ ఒక నెంబర్ జనరేట్ అయిపోద్ది. ఇది ఎందుకు జనరేట్ అవుతుంది అంటే అండి, మనం ఏమీ ఇవ్వకపోతే డిఫాల్ట్గా మనకి ఒక నెంబర్ జనరేట్ అవుద్ది, అది కూడా బిట్వీన్ 0 to 1 అండి, 0 to 1 అనమాట. ఓకే, సో ఇక్కడ లిన్ స్పేస్లో కూడా అలాగే జరుగుద్దిగా అనుకోవచ్చు కదండి మీరు. దీన్ని కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ 2 to 3 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, అప్పుడు 2 నుంచి 3 మధ్యలో ఉన్నవి మాత్రమే జనరేట్ చేసిద్ది. కానీ ఇది మాత్రం అలా కాదండి. సో ఇదేంటంటే 0 to 1 అంటే నేను ఏమి ఇవ్వకపోతే, ఇక్కడ నెంబర్స్ ఏమి ఇవ్వకపోతే 0 to 1 మధ్యలో మాత్రమే జనరేట్ చేస్తాయి. ఒకవేళ నేను ఏమైనా ఇచ్చినా కూడా, ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను అనుకోండి, 5 ఇస్తే ఏం జరుగుతుందంటే 5 నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. అంటే 5 ఒక లిస్ట్ జనరేట్ చేస్తుంది అనమాట, ఎరే లిస్ట్. చూడండి, ఇదిగోండి ఎరే లిస్ట్ జనరేట్ అయింది, 5 నెంబర్లు 1 2 3 4 5 అలాగా. మనం ఇక్కడ ఎన్ని నెంబర్లు ఇస్తే అన్ని నెంబర్లు ఒక ఎరే కింద జనరేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ నేను 5 ఇచ్చాను కాబట్టి 5 జనరేట్ అయిందండి. ఒకవేళ 10 ఇచ్చాను అనుకోండి, 10 కూడా జనరేట్ అవుతుందండి. చూడండి, rn అది 10 జనరేట్ అయినాయి చూసారండి. ఇందులో పైన ఒక 5 ఉన్నాయి, కింద ఒక 5 ఉన్నాయి. అయితే ఇదే ర్యాండమ్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిపుల్ రోస్లో చేయాలనుకోండి, అంటే మల్టిపుల్ రోస్ అంటే అండి 2 కాలమ్స్ 2 రోస్, లేకపోతే ఒక 5 కాలమ్స్ 5 రోస్ అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3 పెడతాను నేను, 2 కాలమ్స్ 3 రోస్ అనుకున్నాం అనుకోండి, ఇలా కూడా జరుగుతుందండి. ఇది చూసారా, 2 కాలమ్స్ ఈ 1 2 3 3 రోస్ 2 రోస్ 3 కాలమ్స్ అనమాట, 3 కాలమ్స్ 2 రోస్. సో అలా కూడా మనం ర్యాండమ్ ఫంక్షన్స్ని
మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సో మీకు ఎరే క్రియేట్ చేయడానికి కొన్ని చెప్పానన్నమాట. ఓకే. సో నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియనిది ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.